ఈ 30 రోజులు ఉపవాస దీక్ష 12 గంటల పాటు ఇలా ఉండటం కూడా ఇది ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇదే వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫేమస్ అయ్యి కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని సైంటిస్టులు ప్రూవ్ చేసినందుకు కూడా నోబెల్ బహుమతులు పొందారు. 12 గంటలు ఇట్లా ఉండటం వల్ల డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. కొంచెం ఫిజికల్లీ మెంటల్లీ బాడీ రీఛార్జ్ అవుతుంది పొట్టకు ఆహారం పెట్టినప్పుడు. మరియు ఇన్ఫెక్షన్స్ రాకుండా బాడీలో ఇమ్యూనిటీ 2 to 3 times ఇంక్రీజ్ అవుతుంది ఇట్లాంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినప్పుడు. ఈ 30 రోజుల పాటు క్రమం తప్పకుండా ఆచరించవలసిన అతి ముఖ్యమైన నియమనిష్టలు కొన్ని ఉన్నాయి. 1 క్రమశిక్షణ, 2 సేవాభావము, 3 దార్శనికత అంటే దాన ధర్మాలు ప్రధానంగా, 4 ధార్మికత, ఆధ్యాత్మికత.